హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. బిగ్ బాస్ సీజన్ 8 4వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చూసుకుందాం. వాళ్ళలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్తారు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయాలి. ముందైతే నామినేట్ అయిన వాళ్ళు ఎవరెవరు చూసుకుంటే నబిల్, మణికంఠ, సోనియం, ఆదిత్య ఓం, పృథ్వీ, ఇట్లా 6 మంది అయితే నామినేట్ అయ్యారు. వాళ్ళలో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఈజీగా సేవ్ అవుతారు అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా నబిల్ గురించి మాట్లాడుకుందాం. నబిల్ ఈ వారం కళ్ళు మూసుకొని సేవ్ అవుతాడు, అది నో డౌట్ అనమాట. ఎందుకంటే నాకు అనిపించిన విషయం అయితే నేను చెప్తున్నా. చాలా బాగా ఆడుతుండు. ఆయనకు ఎలా అంటే ఎలాంటి గ్రూప్లో లేడు ఆయన. ఆయనకంటూ ఒక ఫుటేజ్ ఉంది, ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అట్లనే మంచి యూట్యూబ్ ఛానల్లో 16 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండరు. దాన్ని బట్టి చూస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి నబీల్ అంటే ఆట కూడా బాగుంది, ఆయనకు ఫాలోవర్స్ కూడా బాగున్నారు. కాబట్టి ఈసారి ఆయన సేవ్ అయ్యే అవకాశం అయితే వెరీ హై. నబీల్ అయితే ఈసారి సేవ్ అవుతాడు. ఎందుకంటే ఎలాంటి గ్రూప్ గేమ్లో ఆడతలేడు, ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతుండు. ఒకరిద్దరితో తప్ప ఆయన ఎక్కువ ఎవరితో మింగిల్ కాలేదు. అందుకని ఈ బిగ్ బాస్లో బ్యూటీ ఏంటంటే ఎక్కువ ఇండివిజువల్గా ఆడే వాళ్ళకి ఎక్కువ హైప్ వస్తుంది, వాళ్ళే విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళే ఎక్కువ హౌస్లో ఎక్కువ కాలం సర్వే సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎవరంటే ప్రేరణ. ఈ ప్రేరణ కన్నడ ముద్దుగుమ్మ, చాలా ముద్దుగా ఉంటుంది, ముందు మాటలు మాట్లాడుతుంటుంది. ఈమె కూడా మంచి ఫుటేజ్ అయితే ఉంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఈమె కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి. అందులో ఇంకో విషయం ఏంటంటే యష్మి ఈసారి నామినేషన్లో లేదు కాబట్టి ఆమె ఓట్లు కూడా ఈమెకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేరణ కూడా ఈ వారం ఈజీగా బయటికి వచ్చే అంటే ఈజీగా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇది పూర్తిగా నా గెస్ మాత్రమే. మణికంఠ కూడా మంచి గేమ్ అయితే, మైండ్ గేమ్ అయితే ఆడుతుండు. అక్కడక్కడ చిన్న తప్పులు చేస్తుండు, కానీ ఓకే, అది అతను సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది, సేవ్ అవుతాడు కూడా. ఎందుకంటే ఆయనకు మంచి ఓటింగ్ అయితే పడుతుంది, దగ్గర 18% ఆయనకు ఓటింగ్ అయితే ఉంది. ఇది నిన్న నైట్ నుండి జరుగుతున్న ఓటింగ్లో అయితే చెప్పలేము. ఈ వారం ఎట్లా ఆడేదాన్ని బట్టేసి మిగతా ఓట్లు అయితే చెప్పలేము. కానీ ఈ వారం అయితే పోయిన వారం ఆయన ఆటతో చూసుకుంటే ఈ వారం ఆయన సేవ్ అయ్యే అవకాశం అయితే వెరీ హై. ఆయనకి 18% అయితే ఓటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ పృథ్వీ అగ్రెషన్ స్టార్, ప్రతిదానికి అగ్రెషన్ అవుతుండు. ఆట అయితే ప్రాణం పెట్టి ఆడుతుండు. అంటే ఎట్లా అయినా కానీ మనం గెలవాలనే ఉద్దేశంతోనే ఆయన ఆడుతుండు. కాబట్టి అగ్రెషన్ కూడా ఎక్కువ మంది ప్రేమిస్తారు, ఎక్కువ మందికి ఇష్టం అగ్రెషన్ అంటే. పాయింట్తో చూసుకుంటే పృథ్వీ సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిఖిల్ కూడా ఈ వారం నామినేషన్లో లేడు కాబట్టి ఆయన ఓట్లు కూడా ఈయనకు పడే అవకాశం ఉంది. కాబట్టి చెప్పలేం, ఈయన సేవ్ అయినా అవ్వచ్చు. 50-50 ఛాయిసెస్, ఈయనకైతే 50-50 ఛాయిసెస్. అంటే వీళ్ళు నేను చెప్పేవాళ్ళు లాస్ట్ 3 డేంజర్ జోన్లో ఉన్నారు, ఒకరి మించి ఒకరు అన్నమాట. ఈ లిస్ట్ అయితే కింది మీది కావచ్చు. ఫస్ట్ చెప్పిన 3 అయితే ఖచ్చితంగా సేవ్ అవుతారు. ఎవరు? నబిల్, ప్రేరణ, మణికంఠ. వీళ్ళైతే లాస్ట్ చెప్పలేము అన్నమాట, లాస్ట్ వరకు వీళ్ళు ఎట్లా ఉంటారు అనేది. వీళ్ళది నేను శుక్రవారం అయితే కన్ఫర్మ్ చెప్పేస్తా, వీళ్ళలో ఎవరు ఉంటారో ఎవరు పోతారు అనేది. పృథ్వీ మంచి ఓట్లు అయితే పడతాయి, ఆయన చెప్పలేము, ఆయన 50-50 ఛాయిసెస్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఆదిత్య ఓం గారు కూడా మంచిగా అంటే ఆయనకు చెప్పిన విషయాలు అయితే బాగానే ఆడుతుండు. ఇంకా చాలామందితో మింగిల్ కావాలి, చూద్దాం ఆదిత్య ఓం గారు ఎంతవరకు. అందుకే ఆయనకు ఓల్డ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. లాహిరిలో ఆ టైంలో ఉన్న సినిమా చూసిన 90s కిడ్స్ అయితే ఆయనకి ఎక్కువ లవ్ అయితే చేస్తారు.
చెప్పలేం. ఆయన ఉడక ఈ వారం సేవ్ అయ్యే అవకాశం అయితే 70% ఆయన బయటికి వెళ్ళే అవకాశం ఉంది. 30% మాత్రం ఆయన సేవ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం. ఆయన మ్యాక్సిమం ఆయన ఇండివిజువల్ గేమే ఆడుతుండు. ఎవరితో పెద్ద మింగిల్ కాలేదు. ఏమన్నా టాస్క్‌లో గానీ, ఏమన్నా పని చేసేటప్పుడు గానీ ఇట్లా చిన్న పిల్లల లెక్క చేస్తుండు, ఉరుకుతుండు, గెంతుతుండు. ఏ ఏం చేయాలని చేస్తుండు. ఆ క్యూట్‌నెస్ అయితే ఉంది ఆదిత్య ఓం గారికి. చెప్పలేం. ఆయన కూడా సేవ్ అయ్యే అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ బట్ లీస్ట్ ఎవరున్నారంటే సోనియా ఆకుల. సోనియా ఆకుల లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఆమెనే నాకు తెలిసి ఈ వారం ఎలిమినేట్ అయినా కానీ అవ్వచ్చు. అస్సలు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంటే చాలా బ్యాడ్ కంటెస్టెంట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఆమె ఫ్లిప్ అవుతుంటుంది, మాటలు కూడా ఫ్లిప్ అవుతుంటుంది. అసలు చాలామందికి అయితే ఆమె నచ్చలేదు సోనియా. ఆ బిహేవియర్ మార్చుకొని ఆమె హౌస్లో ఈ వారం ఏమైనా బాగా ఆడితే చెప్పలేం. కానీ పోయిన వారంతో చూసుకుంటే ఆమెకైతే వెరీ నెగిటివ్ ఫుటేజ్ ఎక్కువ ఉంది. అయితే ఈమె గుర్తు చేస్తుంది. చెప్పలేం. బిగ్ బాస్ ఈమెని చివరి వరకు కొనసాగించినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎక్కువ నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంది. ఏదో నడిపిద్దాం అనుకుంటుంది కానీ అదైతే అవ్వట్లేదు. అది ఈసారి అయితే డేంజర్ జోన్లో అయితే సోనియా ఉంది. చెప్పలేము. ఏదైనా అద్భుత శక్తులు ఈమె అనుకోండి బిగ్ బాస్ ఈమెను సేవ్ చేస్తే మాత్రమే ఈమె సేవ్ అయితే అవకాశం ఉంది. పోయిన వారంతో చూసుకుంటే ఈసారి అయితే డేంజర్ జోన్లో ఉన్నది అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సోనియా. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఆదిత్య ఓం, పృథ్వీ. వీళ్ళైతే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నైట్ 2 గంటల వరకు ఎవరు సీత, ఎవరు నైనిక, విష్ణుప్రియ వాళ్ళు అంటే ఎవరెవరికి ఓటు చేద్దాం, ఎవరెవరికి నువ్వు నామినేట్ చేస్తావు అనేసి చెప్పుకొని ఓటింగ్ చేశారు. ఇట్లా నామినేట్ చేసే విషయాలు అయితే చివరి వరకు అయితే సస్పెన్స్ ఉండాలి. ఇట్లా చెప్పుకొని చేయడం అయితే అస్సలు మంచిదైతే కాదు. అసలు థ్రిల్ ఉండదు కూడా. ఎవరు ఓటింగ్ ఇట్లా ఈ నామినేట్ అనేది ఎవరు ఇండివిజువల్ గేమ్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే గ్రూప్ గేమ్గా దాన్ని కన్వర్ట్ చేస్తారు. అదైతే వెరీ బ్యాడ్. దాన్ని బిగ్ బాస్ ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. దీన్ని ఇప్పుడే ఆపితే బాగుంటుంది. ఈ నెక్స్ట్ వీక్ అయితే దీని గురించి అయితే నాగార్జున గారు మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇదైతే ఫ్రెండ్స్ నా ఎనాలిసిస్. థ్యాంక్ యూ అందరికీ నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు. నా పేరు మోయిన్ సయ్యద్. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి అప్డేట్లు అయితే నేను రోజు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.